Hi students. So meeting after a long time. దాదాపు 1 year అయింది నేను వీడియోస్ చేసి అండ్ ఓన్లీ 11 వీడియోస్ చేశాను రీసెంట్ అండ్ ఇంతకు ముందు. ఈసారి మళ్ళీ ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాను. అగైన్ టీచింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ. సో ఐ థింక్ యూ సీ అండ్ learn the concepts from my teaching videos definitely. If once you see the videos thoroughly without any skipping, so definitely you will learn a conceptual subject from my teaching. Okay, సో అంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను. ఏంటంటే ఫిజిక్స్లో మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే ఒక టాపిక్ ఉంది కదా, దాంట్లో కొన్ని వీడియోస్ చేస్తున్నాను. 4 వీడియోస్ దాకా చేశాను. అండ్ నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద continuation videos on current electricity, which is the 5th video on current electricity. That is nothing but combination of resistors. Okay, combination of resistors గురించి డిస్కస్ చేస్తున్నాం. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ డిస్కస్ చేసే ముందు మనకి మెయిన్గా తెలియాల్సింది ఓమ్స్ లా అంటే ఏంటో తెలియాలి, రైట్? So let us once revise the Ohm's law, and we will let us try to understand what is Ohm's law, and again I'll explain Ohm's law, and later we will discuss combination of resistors. Okay, so before that please subscribe to my channel, and even channel name kuda change chesanu, AMPMA ani. అంటే AMPMA అది ఒక పాలిండ్రోమ్ లాగా ఉంది, అందుకే కొంచెం క్యాచీగా ఉందని పెట్టాను. AMPMA అంటే అమర్నాథ్ ఫిజిక్స్ మాస్టర్ అని. కాబట్టి ఒకసారి వీడియోస్ చూసి నిజంగానే నేను మాస్టర్ అని మీరు ఫీల్ అయితే, మీకు నా టీచింగ్ వీడియోస్ బాగా నచ్చాయని మీరు ఫీల్ అయితే, జస్ట్ like, share and subscribe to my channel, our AMPMA channel, right? So let us start about Ohm's law. What is Ohm's law here? Ohm's law already we discussed in the previous class. That is, Ohm's law is at constant temperature, the potential difference across the two terminals of a wire is directly proportional to the current flowing through it. At constant temperature, the potential difference across the two terminals of a wire is directly proportional to the current flowing through it. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్ అండి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా లేకపోతే ఓమ్స్ లా అప్లికబుల్ అవ్వదు. ఆల్రెడీ లిమిటేషన్స్ లో చెప్పుకున్నాం మనం. టెంపరేచర్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ మారిపోతుంది, దానివల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ is not directly proportional to the current. That's why Ohm's law is not valid when resistance changes. Yes, కాన్స్టెంట్ గా ఉంటేనే రెసిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుందంటే ఒక ఫిక్స్డ్ వైర్ కి దాని టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ గా ఉంటేనే ఓమ్స్ లా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అది కూడా మెటాలిక్ కండక్టర్. ఆ మెటాలిక్ కండక్టర్స్ వాటిని ఓమిక్ కండక్టర్స్ అని కూడా అంటాం, అది కూడా చెప్పుకున్నాం మనం, రైట్? సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పొటెన్షియల్ డిఫరెన్స్, చాలా మంది సింపుల్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అని అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఓకే, దానికి ఈఎంఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో. పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఈఎంఎఫ్ కి రిలేషన్. పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కాన్సెప్చువల్ గా అసలు అక్కడ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. పొటెన్షియల్ డిఫరెన్స్ ని జస్ట్ యూ కెన్ ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ గివెన్ టు అన్ ఆరో. ఓకే, ఎనర్జీ గివెన్ టు అన్ ఆరో. ఇప్పుడు ఒక బౌ ఉంది, దానికి ఒక ఆరో కనెక్ట్ చేసాం.
ఇప్పుడు యారోని గట్టిగా లాగుతున్నాం అంటే ఏమిస్తున్నట్టు మనం యారోకి పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తున్నట్టు. ఏ సార్ యారోకి మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చి ఓకేనా సపోజ్ కొంతవరకు లాగి వదిలేస్తున్నాం. దట్ యారో విల్ గో టు సర్టెన్ గో విత్ సర్టెన్ వెలాసిటీ. ఐ రైట్ అన్నట్టు. అలాగే అదే యారోని ఇంకొంచెం గట్టిగా లాగి వదిలేసాం ఏమవుతుంది ఇంకా ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్. ఏ సార్ అండ్ అట్ ది సేమ్ టైం స్టిల్ ఇఫ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ ద పొటెన్షియల్ ఎనర్జీ టు దట్, మనము యారోన్ లాగుతున్నాము ఒక బౌకి కనెక్ట్ చేసి ఒక ఆర్చ్ కనెక్ట్ చేసి ఒక యారోన్ లాగుతున్నాము అని అంటే దానికి మనం పొటెన్షియల్ ఎనర్జీని ఇస్తున్నట్టు. ఐ రైట్ అన్నట్టు. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని if we release that, then automatically its velocity also increases, its speed also increases. Am I right? దానివల్ల దాని కరెంట్ దాని వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ విల్ హ్యాపెన్ హియర్ ఆల్సో. అంటే ఎలక్ట్రాన్ వైర్లో ఉన్న లేదా ఒక కండక్టర్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అది ఆల్రెడీ కొంత డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది వైర్లో. ఏ సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలి. ఏం చేయాలి? ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేయాలంటే స్లోగా వెళ్ళే ఎలక్ట్రాన్ ఫాస్ట్గా వెళ్ళాలి. ఏ సార్ సో ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం దానికి ఎనర్జీని ఇవ్వాలి. ఎలా ఇస్తాము? ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది, 1.5 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాం, 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాం. దానివల్ల ఏమవుతుంది? అది కొంత డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఒకసారి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 వోల్ట్స్ ఉంది, 1.5 వోల్ట్ ఉన్న బ్యాటరీని కనెక్ట్ చేసాం, దానివల్ల కొంత డ్రిఫ్ట్ వెలాసిటీతో ఎలక్ట్రాన్ ట్రావెల్ అవుతుంది. 3 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసాం, 3 వోల్ట్ సెల్కి కనెక్ట్ చేసాం, ఏమవుతుంది? వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ లాగి వదులుతున్నట్టు, సింపుల్గా ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీని ఇచ్చి వదిలేస్తున్నట్టు. దానివల్ల ఏమవుతుంది? ఆ టోటల్ ఎనర్జీ దాని కైనెటిక్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. సో దట్ ద ఎలక్ట్రాన్ విల్ మూవ్ విత్ డ్రిఫ్ట్ వెలాసిటీ, విత్ మోర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దానివల్ల ఏమవుతుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏమవుతుంది? కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సార్ సో ఎలక్ట్రాన్ని ఎంత గట్టిగా లాగి వదిలితే అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, అంత ఎక్కువ డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఇదే ఓమ్స్ లా. అంతే. దాన్ని సైంటిఫిక్గా చెప్తే ఎలా ఉంటుంది? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 2 terminals of a wire is directly proportional to the current flowing through it. ఓకే, అది. సో అది ఓమ్స్ లా. దాంట్లో మనకి ఇచ్చిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఓకేనా, ఈజ్ ఇట్ డైరెక్ట్లీ ఈక్వల్ టు దట్ కరెంట్? నో, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ టైమ్స్ టు దట్ ఆఫ్ కరెంట్. ఎసాను వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ. ఆర్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం, రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ కండక్టర్. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ కండక్టర్, ఓకే, విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కండక్టర్ ఏంటి, రెసిస్టర్ ఏంటి? రెండు సపరేటా, రెండు సేమా? రెండు సేమే, రెండు ఒకే ఆబ్జెక్టే, ఒకే మెటీరియల్. కండక్టర్ ఈజ్ ఆల్సో రెసిస్టర్. కాకపోతే కండక్టర్ అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ ని అలో చేస్తే కండక్టర్ అంటాం. ఆల్వేస్ అన్ని ఎలక్ట్రాన్స్ ని అలో చేయదు అట్ ఏ టైం. ఒక గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఒక టీ టైంలో అలో చేస్తే వైర్లో నుంచి పోనిస్తే అట్ ది సేమ్ టైం రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేస్తున్నట్టే కదా. అన్ని ఎలక్ట్రాన్స్ ఒకేసారి పోవట్లేదు కదా. సో బికాస్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్? ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఒకసారి నా ప్రీవియస్ లెక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది. లెంత్ పెరిగితే లేదా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ అయినా, లెంత్ చేంజ్ అయినా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చేంజ్ అయినా ఈ ప్రాపర్టీ మారిపోతుంది, అంటే అపోజిషన్ చేంజ్ అయిపోతుంది. ఏ సార్
ఓకేనా? ఒక చిన్న వైర్, థిన్ వైర్ ఉంటుంది. థిన్ వైర్లో క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి అట్ ఏ టైమ్ అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని పోనిస్తుంది? ఓన్లీ ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఇట్ అలోస్, అండ్ ఇట్ అపోజెస్ సో మెనీ ఎలక్ట్రాన్స్ అట్ దట్ సేమ్ టైమ్. ఐ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్స్ అపోజ్ అవుతాయి. అలాంటప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే థిన్ వైర్కి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, థిక్ వైర్కి రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ ఇస్ డిపెండింగ్ అపాన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అవి కూడా చెప్పుకున్నాం. ఓకే, నౌ let us discuss about combination of resistors. Let us discuss about the combination of resistors. So in combination of resistors, how many combinations are there, and what will be the effective resistance in each combination? Let us discuss. Okay na? So any combinations unnai? There are 2 combinations. Okay, yes. So let us discuss about combination of resistors. How many types of combinations? How many combinations are there? First one, series combination. So series combination అంటే ఏంటి? సిరీస్ కాంబినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ తీసుకుందాం, వాటర్ పైప్, వాటర్ ఫ్లో అయ్యే పైప్ ఒక ఎండ్కి ఇంకొక పైప్ ఎండ్ని కనెక్ట్ చేసాం, అంటే ఎండ్ టు ఎండ్ కనెక్షన్. ఓకేనా? సపోజ్ ఇది ఒక పైప్ అనుకోండి, దీనికి ఈ ఎండ్కి ఇంకొక పైప్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఎంటర్ అయ్యే వాటర్ కరెంట్ ఎంతైతే ఉంటుందో లీవ్ అయ్యే వాటర్ కరెంట్ కూడా అంతే ఉంటుందా ఉండదా? మీరు ఇలా ఎన్ని పైపులు కనెక్ట్ చేసినా దీంట్లో ఎంత ఎంటర్ అవుతుందో టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది, టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కరెంట్ బయటకు వస్తుంది. ఎంటర్ అయ్యేటప్పుడు వాటర్ కరెంట్ ఎంత ఉంటుందో బయటకు వచ్చేటప్పుడు కూడా వాటర్ కరెంట్ అంతే ఉంటుంది. ఓకే, అంటే సిరీస్ కాంబినేషన్లో అబ్జర్వ్ చేస్తే ఓకే, ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ది పైప్స్. సార్, ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద పైప్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్లో అనేది ఓన్లీ వెలాసిటీతో డిస్కస్ చేయట్లేదు మనం. ఓన్లీ వెలాసిటీ ఒకటే కాదు ఫ్లో అంటే. ఇక్కడ ఫ్లో అంటే ఏంటి అని అంటే రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో అంటే చూడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ వెలాసిటీ. దీని ఫ్లో, దీన్ని ఏమంటాం? రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఈ రేట్ ఆఫ్ ఫ్లో దీంట్లో ఎంతైతే ఉంటుందో దీంట్లో కూడా అంతే రేట్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఫార్ములా, కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఉన్న ఫార్ములా చూడండి. కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఉన్న ఫార్ములా I is equal to NEAVD. సార్, ఇందులో కూడా చూడండి, రేట్ ఆఫ్ ఫ్లో మీకు ఇక్కడ కనపడుతుంది, A into VD. సార్, అంటే సమ్టైమ్స్ ద పైప్ మే బి ఆఫ్ లెస్సర్ క్రాస్ సెక్షన్, సమ్టైమ్స్ ద పైప్ ఈజ్ ఆఫ్ మోర్ క్రాస్ సెక్షన్. అలాంటప్పుడు వెలాసిటీ మారుతుంది. వెలాసిటీ మారితే కరెంట్ మారిపోతుంది కదా అని అనుకోవచ్చు, అంటే ఫ్లో మారిపోతుంది కదా అనుకోవచ్చు. కాదు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ వెలాసిటీ ప్రోడక్ట్ తీసుకుంటాం, దాన్ని రేట్ ఆఫ్ ఫ్లో అంటాం, దాన్ని కరెంట్ అంటాం. ఇక్కడ వాటర్ కరెంట్, ఈ రేట్ ఆఫ్ ఫ్లోని ఇక్కడ పైప్లో తీసుకుంటే ఇక్కడ వాటర్ కరెంట్ అంటాం, ఇక్కడ తీసుకుంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. క్వైట్ సిమిలర్, రెండు సిమిలర్ ప్రాపర్టీస్.
ఓకేనా? అంటే దీంట్లో ఎంటర్ అయిన టోటల్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఉన్న రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్కి ఈక్వల్. సేమ్ ఈవెన్ హియర్ ఆల్సో రెసిస్టర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? రెసిస్టర్ని ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం కదా. సర్క్యూట్ సింబల్ ఈస్ దిస్ వన్. ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉందనుకుందాం. ఒక రెసిస్టర్ తీసుకున్నాం, దానికి ఇంకొక రెసిస్టర్ ఎండ్ని ఇలా కనెక్ట్ చేసాం. సో ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తే దీన్ని మనం ఏమంటామంటే సిరీస్ కాంబినేషన్ అంటాం. సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇందాక చెప్పాను కదా, పైప్లో లెంత్ వైజ్ ఒకదాని ఎండ్కి ఇంకోటి కనెక్ట్ చేస్తున్నాం. అట్లా కనెక్ట్ చేస్తే మనం సిరీస్ కాంబినేషన్ అంటాం. ఇలా సిరీస్ కాంబినేషన్లో మనకి కరెంట్ ఫ్లో ఎట్లా ఉంటుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలా ఉంటుంది ఇందాకే చెప్పుకున్నాం. ఐ సేమ్ ఉంటుంది. ఓకే, సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. అండ్ దీంట్లో నుంచి పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్. పొటెన్షియల్ డ్రాప్ దీంట్లో V1 పొటెన్షియల్ డ్రాప్ ఉందని అనుకుందాం. అంటే R1 రెసిస్టర్లో నుంచి వెళ్తే ఒక ఎలక్ట్రాన్ దాని ఎనర్జీ ఒక V1 అమౌంట్ తగ్గిపోతుంది. అట్లాగే R2 రెసిస్టర్లో నుంచి ట్రావెల్ అయితే దాని ఎనర్జీ, దాని పొటెన్షియల్ వచ్చేసి ఎంత డ్రాప్ అవుతుంది అని అంటే V2 అమౌంట్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఓకేనా? V2 అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఓకే, సో మొత్తం ఎంత డ్రాప్ అయింది, టోటల్గా ఎంత డ్రాప్ అయింది, రెండు రెసిస్టర్లు కలిపితే ఎంత డ్రాప్ అయింది అంటే టోటల్గా V అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అయింది. V అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అయింది. అంటే రెండు రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేసిన తర్వాత ఆ రెండు రెసిస్టర్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ పోతుంది అనుకోండి, ఫైనల్గా ఎంత డ్రాప్ అవుతుంది అని అంటే V అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అయింది. ఆ V అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? V1 ప్లస్ V2కి ఈక్వల్. సో వాట్ ఈస్ దట్ V హియర్ అంటే ఈ టూ రెసిస్టర్లు మనకి వద్దు, ఒకే రెసిస్టర్ కావాలి. అలాంటప్పుడు ఆ రెసిస్టర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అంటే నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ RE. దాంట్లో దానికి RE రెసిస్టెన్స్ ఉందనుకో, అంటే ఆ రెండింటిని తీసేసి నేను ఒకటే రెసిస్టర్ పెట్టాలనుకుంటున్నాను. దాన్ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? అంటే ఆ రెండింటికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, దట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ RE నౌ. RE is equal to V1 ని నేను ఎట్లా రాస్తున్నాను చూడండి, I into R1, బికాస్ I అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to IR, రైట్? కానీ ఇక్కడ I అనేది రెండిట్లో సేమ్ ఉంది. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ IR1 ప్లస్ IR2. రెండిట్ బోత్ సైడ్స్ I కామన్గా ఉంది కదా, సో కామన్ చేసి క్యాన్సిల్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ RE is equal to R1 plus R2. RE is equal to R1 plus R2. అంతే, క్వైట్ సింపుల్. అర్థమైందా? దీన్ని ఏమంటాము అని అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. This is called effective resistance in case of series combination, or simply we can also call it as equivalent resistance in case of series combination. Okay, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాను నేను. ఆ రెసిస్టర్ ఎంత ఉందనంటే కన్సిడర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ యాజ్ 10 ohm రెసిస్టెన్స్. దీనికి ఇంకొక 2 ohm రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసిన. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టూ ఎండ్స్కి కన్సిడర్ దిస్ పాయింట్ ఇస్ A అండ్ దిస్ పాయింట్ ఇస్ B. ఈ రెండు పాయింట్స్ దగ్గర ఒక బ్యాటరీని కనెక్ట్ చేశా. ఐఎమ్ కనెక్టింగ్ ఎ బ్యాటరీ టు దిస్. ఓకే, ఒక బ్యాటరీని దీనికి కనెక్ట్ చేస్తున్నాము. ఈ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్, దీని ఈఎంఎఫ్ ఎంత ఉంది? కన్సిడర్ ఇట్ ఈస్ ఎంతో కొంత సంథింగ్ లైక్ 24 volts అనుకుందాం మనకి సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం.
ఒక 24 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న 24 వోల్ట్స్ ఈఎంఎఫ్ ఉన్న ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఎలా చెప్తాం? దీంట్లో టోటల్గా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఎలా చెప్తాను చెప్పండి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ కాంబినేషన్ కాబట్టి 10 ohms plus 2 ohms which is equal to 12 ohms resistance ఉంటుంది. And according to Ohm's law, I is equal to V by RE. What is V here? 24 by RE value 12. So 24 by 12 is 2 amperes. 2 ampere current flow అవుతుంది. దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతున్నట్టు ఇప్పుడు 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతున్నట్టు. మీకు దీన్ని అనలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఊరికే జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాన్సెప్ట్ అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఇదే ఇప్పుడు నెక్స్ట్ ఏం క్వశ్చన్ నెక్స్ట్ లెట్ us అండర్స్టాండింగ్ దిస్ 10 ohm రెసిస్టర్లో నుంచి ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుంది? 2 ఆంపియర్స్. 2 ohm రెసిస్టర్లో నుంచి ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుంది? 2 ఆంపియర్స్. 10 ohm రెసిస్టర్లో నుంచి ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉంది? ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ దట్ 10 ohm రెసిస్టర్లో నుంచి పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంది? అలాగే 2 ohm రెసిస్టర్లో నుంచి పొటెన్షియల్ ఎంత డ్రాప్ ఉంది? కన్సిడర్ ఇట్ ఈస్ V2. ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు V1 క్యాలిక్యులేట్ చేస్తే 10 ohm రెసిస్టర్లో నుంచి ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? V1 is equal to మనకి V1 is equal to దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అది ఇంటూ R. V is equal to IR కదా. సో I value already we have got I into R1. I into R1. What is I here? I అంటే 2 amperes, R అంటే 10 ohms. అంటే ఎంత? 20 volts. దీని అర్థం బాగా తెలియాలి మీకు. 20 volts పొటెన్షియల్ డ్రాప్ అంటే మీనింగ్ ఏంటో బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఈ పాజిటివ్ టెర్మినల్ ఉంది కదా, ఈ పాజిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఛార్జ్, యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి కదా. నేను ఏమనుకుంటున్నాను, ఒక పాజిటివ్ టెర్మినల్ నుంచి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఒక 24 వోల్ట్ ఎనర్జీతో పరిగెత్తోంది. అర్థమైందా? ఇక్కడ 24 వోల్ట్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర, 0 వోల్ట్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఉందనుకుంటే పొటెన్షియల్, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 24 - 0. సార్ 24 - 0 is 24. అట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ 24. సో ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఒక 24 వోల్ట్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకొని, ఓకేనా, ట్రావెల్ అవుతుంది ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, పాజిటివ్ టెర్మినల్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు 10 ohm రెసిస్టర్ అడ్డం వచ్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి పాస్ అవ్వాలి అని అంటే ఏమవుతుంది? దాని పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఎంత డ్రాప్ అవుతుంది అనేది తెలియాలి. ఎంత డ్రాప్ అవుతుంది? ఇక్కడ V1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 20 volts వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే 10 ohm రెసిస్టర్లో నుంచి పాస్ అయితే మనకి 20 volts డ్రాప్ అయిపోతుంది. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు 24 voltsతో ఎంటర్ అయితే బయటికి వచ్చిన తర్వాత 20 volts డ్రాప్ అయిపోయి రిమైనింగ్ 4 volts ఉంటుంది అంతే. ఓకేనా? తర్వాత అంటే ఇప్పుడు డ్రాప్ ఎంత ఉంది? 20. ఇప్పుడు అట్లాగే V2 క్యాలిక్యులేట్ చేయండి. V2 is equal to I into R2. I వాల్యూ ఎంత? 2. R2 ఎంత? 2, which is equal to 4 volt. అంటే ఇప్పుడు V అంటే 2 ohm రెసిస్టర్లో నుంచి ఎంత ఫ్లో అయితే ఎంత డ్రాప్ అవ్వాలి? 4 volts డ్రాప్ అవ్వాలి. అక్కడ V2 వాల్యూ వచ్చింది చూడండి, 4 volt డ్రాప్ అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు 4 volt ఎంటర్ అయ్యేది 4 volts, డ్రాప్ అయ్యేది 4 volts. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎంత మిగులుతుంది? ఇంకా 0 volts మిగులుతుంది. అదే కదా ఇక్కడ ఉన్న పొటెన్షియల్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర. ఇక మధ్యలో ఎక్కడ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మధ్యలో ఎక్కడ రెసిస్టర్ లేదు. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం యాడ్ చేయండి. 20 volts plus 4 volts టోటల్గా ఎంత? 24 volts. అందుకే నేను ఏం చేశాను స్టార్టింగ్లో, V is equal to V1 plus V2 టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇలా దిస్ ఈస్ అ మెకానిజం ఇన్ దిస్
circuit. Okay. In the next class, in the next video, let us discuss about parallel combination. Okay. And we will do some problems regarding this series and parallel combinations. Okay. Thank you. Keep watching and try to learn the conceptual knowledge. Try to earn the conceptual knowledge from these videos. Okay. Please encourage AMPMA channel so that I can do more videos for you, more teaching videos. So you can also gain more knowledge from this. Okay. Thank you all.